ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే దివ్యని అనుమానించేసరికి దివ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని ఒక చిన్న గొడవని క్రియేట్ చేస్తుంది. ఎలాగోకలా మళ్ళీ దివ్య నోటితోని ఇంట్లో ఉండేలాగా చేసుకుంటుంది. పద్మావతికి నా మీద బాగా అనుమానం వచ్చింది. ఇక నుంచి పద్మావతి దగ్గర జాగ్రత్త పడాలి అని చెప్పి దివ్య అనుకుంటూ ఉండగా ఇంతలో మురళి నుంచి ఫోన్ వస్తుంది. వెంటనే మురళి ఫోన్ చూసి దివ్య భయపడుతూ, బావా నేను ఇంట్లో ఉన్నాను, మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మురళి కాల్ చేస్తాడు. ఇదేంటి బావ ఏంటి ఈరోజు ఇలా చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ దివ్య కాల్ కట్ చేయడంతో ఇంతలో పద్మావతి లోపలికి వచ్చి, అమ్మా దివ్య చూడు, ఇందాక నేనన్న మాటలకి నీ మనసు చాలా బాధపడిందని నాకు అర్థమైంది. అందరిలోనూ నేను నీకు సారీ చెప్పాను, కానీ మళ్ళీ ఎందుకో నీ దగ్గరకు వచ్చి స్పెషల్గా నీతో మాట్లాడాలి అనిపించింది. చూడు దివ్య, పాప విషయంలో నాకు చాలా భయం వేసింది. అందుకే నిన్ను అలా అడిగాను. ఆ మాటలకి నీ మనసు ఎంత బాధపడిందో నాకు అర్థమైంది. సారీ దివ్య, నువ్వు నన్ను క్షమించావనుకుంటున్నాను అని చెప్పి ఇక పద్మావతి దివ్యతో అంటుండగా మళ్ళీ దివ్యకి మురళి నుంచి ఫోన్ వస్తుంది. బావేంటి ఇప్పుడు చేస్తున్నాడు? మళ్ళీ బావ నెంబర్ పద్మావతి చూసిందంటే ఈసారి ఖచ్చితంగా పద్మావతి దగ్గర దొరికిపోతాను అని చెప్పి ఇక సైలెంట్గా వైబ్రేషన్లో పెట్టేస్తుంది. దివ్య చెప్పు దివ్య మాట్లాడుతుంటే, ఏం మాట్లాడవే అని అంటుంటే, అయ్యో పర్వాలేదులే వదిన, నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను. పాప విషయంలో మీరు ఎంతలాగా బాధపడున్నారో తెలుసుకొని మాట్లాడుండాల్సింది. అనవసరంగా తొందరపడి మిమ్మల్ని అనుమానించాను. మీ మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నాను అని అనడంతో దానికి పద్మావతి, చూడు దివ్య, ఈ రోజు నుంచి ఎంత కోపం వచ్చినా ఎంత బాధ వచ్చినా ఇంట్లో నుంచి వెళ్ళను అని నాకు మాటివ్వు అని చెప్పి ఇక పద్మావతి దివ్య దగ్గర మాట తీసుకుంటుంది. దివ్య కూడా పద్మావతి చేతిలో చెయ్యేసి, తొందరలో ఇంట్లో అందరినీ ఒకరికొకరు కాకుండా చేస్తాను, రెడీగా ఉండండి అని చెప్పి దివ్య తన మనసులో అనుకుంటుంది. ఇక పద్మావతి పని హడావుల్లో పడి యశోధర్ వాళ్ళ అమ్మ సుగుణ ఫోన్ చేసిన సంగతి మర్చిపోతుంది. ఇక్కడ చూస్తే సుగుణ గుండె పగిలిపోయేలా ఏడుస్తుంది. ఇంతలో యశోధర్ సుగుణ దగ్గరికి వస్తాడు. సుగుణ, ఏంటి ఈరోజు అలా డల్గా కనిపిస్తున్నావు? ఎప్పుడు చలాకీగా సరదాగా ఉండే నా సుగుణ డాలి ఇంత డల్గా చూస్తుంటే ఏదో అనిపిస్తుంది. సుగుణ ఏంటి, ఏం మాట్లాడవేంటి అని అడుగుతూ ఉంటే దానికి ఇక సుగుణ అయితే యశోధర్ని దగ్గరికి తీసుకుని ఎగాదిగా చూస్తూ ఉంటుంది. యశోధర్కి ఏమీ అర్థం కాదు. సుగుణ, ఏమైంది నీకు? రోజు నాతో ఆడుకునే నువ్వు ఈరోజు కొత్తగా చూస్తున్నావేంటి? ఇకపై చూసుకోవడానికి నేను కనిపించను అన్నట్టుగా అని అనడంతో వెంటనే సుగుణ యశోధర్ నోరు చేత్తో మూసి, చూడు యశోధర్, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి మాటలు నీ నోటి నుంచి రాకూడదు. నువ్వు నేను ఒక్కటే ప్రాణం, మన ఇద్దరం ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక సుగుణ మాట్లాడుతుంటే, అదేంటి సుగుణ, ఎప్పుడు త్వరగా నీకు పెళ్లి చేసేయాలి, ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు అని ఏవో భారీ డైలాగులు వేసేదానివి. ఈరోజంటి ఇద్దరిది ఒకటే ప్రాణం, ఇద్దరం కలిసే ఉంటామని నాకు నచ్చేలా మాట్లాడుతున్నావు అని అనడంతో ఈ రోజు నుంచి నీకు ఎలా ఇష్టమైతే అలాగే మాట్లాడతాను, సరేనా? ఇంకెప్పుడు నువ్వు ఇష్టం లేని మాటల్ని నీ దగ్గర మాట్లాడను అని చెప్పి ఇక సుగుణ యశోధర్తో మాట్లాడుతుంటే ఇంతలో పద్మావతి కనిపిస్తుంది. ఒక్కసారిగా పద్మావతిని చూసి యశోధర్ చాలా ఆనందపడతాడు. సుగుణ, పద్మావతి వస్తుంది సుగుణ, నా కోసమే అయ్యుంటుంది. నేను తనకి ప్రపోజ్ చేశాను కదా, దాని గురించి మాట్లాడడానికి వస్తుందేమో, నేను వెళ్ళి పద్మావతితో మాట్లాడతాను అని అంటుంటే, రే ఆగరా ముదురు బెండకాయ్, పద్మావతిని పిలిచింది నేను, అందుకే వస్తుంది. నాకెందుకో ఈరోజు పద్మావతితో కలిసి ఉండాలని అనిపిస్తుంది, అందుకే పద్మావతికి ఫోన్ చేసి రమ్మన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా యశోధర్, ఏంటి సుగుణ, కోడలి ఇంటికి రాకముందే కోడలితో కలిసి ఉండాలని, కోడలి దగ్గర మార్కులు కొట్టేయాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నావు. సుగుణ, నువ్వు పద్మావతినేమి ఇబ్బంది పెట్టద్దు, నా ప్రేమ గురించి తన దగ్గర మాట్లాడద్దు, తన ప్రేమని నేనే వినాలి,
తన నోటితో నాకు నా మీద ఉన్న ప్రేమని చెప్పాలి, అది అది తన నోట్లో నుంచి రావాలి అని చెప్పి ఇక యశోధర్ సుగుణకి చెప్పడంతో, సరే నువ్వు పైకెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యరా, ఇలాగే ఉంటావా అని చెప్పి సుగుణ అక్కడి నుంచి యశోధర్ని పంపిస్తుంది. పద్మావతి రావడంతోనే చాలా ఎమోషనల్గా సుగుణ పద్మావతిని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా పద్మావతికి ఏమీ అర్థం కాదు. మేడం, ఏమైంది మేడం అలా ఉన్నారు? అసలు మీ మాటలు విన్న తర్వాత నాకు చాలా భయమేసింది. అసలు ఏం జరిగింది? మీకు బాగానే ఉంది కదా అని చెప్పి ఇక పద్మావతి సుగుణతో మాట్లాడుతుంటే, సుగుణ, పద్మావతి నాకు బాగానే ఉంది, కానీ యశోధర్ అని ఇక ఏడుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పద్మావతికి టెన్షన్ మొదలవుతుంది. తను ప్రేమని ఒప్పుకోలేదని కొంపతీసి యశోధర్ ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేశాడేమోనని కాస్త భయపడుతూ, మేడం ఏం మాట్లాడుతున్నారు? బాస్కి ఏమైంది చెప్పండి మేడం అని అంటూ ఉంటే ఇక సుగుణ ఏడుస్తూ, పద్మావతి ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చిన రోజు ఎందుకు నన్ను కాపాడా? ఇవన్నీ చూస్తూ నేనింకా ఉండాలని ఎందుకు కాపాడో పద్మావతి అని చెప్పి ఇక సుగుణ పద్మావతిని అంటుంటే, మేడం ముందు మీరు ఏం జరిగిందో చెప్పండి, నాకెందుకో కంగారుగా ఉంది. యశోధర్ సార్ బాగానే ఉన్నారు కదా, చెప్పండి మేడం చెప్పండి అని చెప్పి ఇక సుగుణ యశోధర్ గురించి ఇక సుగుణ దగ్గర అడుగుతూ ఉంటే, సుగుణ, పద్మావతి ఇప్పుడే యశోధర్ రిపోర్ట్స్ వచ్చాయి. దానిలో యశోధర్ ఇక ఎక్కువ రోజులు బ్రతకడు, కొద్ది రోజులే యశోధర్ మన మధ్యలో ఉంటాడు. ఈ కొద్ది రోజులన్నా వాణ్ణి సంతోషంగా చూసుకోవాలి, వాడికి బాధ అనేది రాకూడదు అని చెప్పడంతో ఒక్కసారిగా పద్మావతి సుగుణ మాటలకి షాక్ అయిపోతుంది. మేడం ఏం మాట్లాడుతున్నారు? బాస్ కొద్ది రోజులే బ్రతకడం ఏంటి? అసలు మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, అవును పద్మావతి, యశోధర్ కొద్ది రోజులే బ్రతుకుతాడు. అనుకోకుండా వాడు కళ్ళు తిరిగి పడిపోవడంతో వాణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. అక్కడ వాడికి తెలియకుండానే అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్తో నా గుండె బద్దలైపోయింది. నాకు నా గుండెల్లో బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియటం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. చూడు పద్మావతి, నువ్వన్నీ తెలిసిన దానివి, నీకు అన్నీ తెలుసు. ఈ విషయాన్ని నీకు నాకు తప్ప యశోధర్కి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని చెప్పి ఇక సుగుణ పద్మావతి దగ్గర మాట తీసుకుంటుంది. ఒక్కసారిగా పద్మావతి సుగుణ మాటలకి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా జరిగింది? యశోధర్ సార్కి విక్కీ గారు నేను భార్యాభర్తలమన్న నిజం చెప్పాలి అనుకుంటే, ఇదేంటి సుగుణ మేడం ఇలా చెప్పారు? ఇప్పుడు కనుక యశోధర్ సార్తో నిజం చెప్తే ఆయనకి నా వల్ల ఏదో ఒక నా ప్రమాదం జరగచ్చు. అది నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. లేదు, ఈ విషయాన్ని యశోధర్ సార్కి చెప్పలేను అని చెప్పి ఇక పద్మావతి తనలో తను చాలా బాధపడుతుంది. ఇంతలో పైనుంచి యశోధర్ కిందకొస్తూ, ఏంటి సుగుణ డార్లింగ్, పద్మావతిని తెగ విసిగి చేస్తున్నావు? పద్మావతి ఏంటి రోజు ఆఫీస్కి రాలేదు అని అడగడంతో దానికి వెంటనే పద్మావతి ఇబ్బందిగా పైకి లేచి, అది బాస్ అని చెప్పి పద్మావతి ఏదో చెప్పబోతూ ఉంటే పక్కన ఉన్న సుగుణ, ఏంట్రా పద్మావతిని ఇబ్బంది పెడుతున్నావు? ఏదో అవసరం ఉండి ఉంటుంది, అయినా అన్నీ చెప్పే చేయాలా ఏంటి? ఏ పద్మావతి, నీకు అవసరమై లీవ్ పెట్టుకున్నావు, దానికి వాడికి సమాధానం చెప్తున్నావేంటి అని అంటుంటే, సుగుణ తను నా ఆఫీస్లో ఎంప్లాయ్, తను నాకు సమాధానం చెప్పాలి అని అంటుంటే, ఏంట్రా నా ఫ్రెండ్ని కూడా నువ్వు ఇలా భయపెట్టేస్తావా అని చెప్పి సుగుణ ఇక యశోధర్తో మాట్లాడుతుంది. ఇక కొద్దిసేపటికి అక్కడి నుంచి పద్మావతి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పద్మావతి గుండెల్ని పిండేస్తుంది సుగుణ చెప్పిన మాటలకి. తను యశోధర్కి నిజం ఎలా చెప్పాలో తెలియక ఇక తనలో తను సతమతమైపోతుంది. ఇక్కడ చూస్తే విక్రమాదిత్య పద్మావతికి మెల్లమెల్లగా దగ్గరవుతూ ఉంటాడు. ఇంకా మురళి అయితే దివ్యతో, దివ్య ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యవు, తిరిగి కాల్ చెయ్యవు. అసలు ఇక్కడ నీ గురించి నేను ఎంతలాగా ఆలోచిస్తున్నాను తెలుసా? పిచ్చివాడిని అయిపోతున్నాను. నువ్వు ఇదేలా నన్ను అర్థం చేసుకుంది అని అంటూ ఉంటే, బావా నీకెలా చెప్పను బావా,
నువ్వు నాకు ఫోన్ చేసినప్పుడు పద్మావతి నా దగ్గరే ఉంది, కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నావు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ రోజు నువ్వు పాలల్లో కలపడానికి ఒక పౌడర్ని ఇచ్చావు కదా, అది టెన్షన్లో కిచెన్లోనే పడేశాను. అది అనుకోకుండా పద్మావతి చేతికి చిక్కింది. తను నన్ను అందరి మధ్యలో నిలదీసేసరికి చాలా భయం వేసింది. ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు. నేను ఆ టెన్షన్లో ఉంటే నువ్వు అదే పనిగా ఫోన్ చేస్తున్నావు అని చెప్పి ఇక దివ్య మురళితో చెప్తుంటే, అయితే ఏం జరిగింది, నిజం చెప్పేశావా అని అంటుంటే, బావా నేను నీ మరదల్ని, అంత త్వరగా ఎలా నిజం చెప్తాను, ఏదో చెప్పి మేనేజ్ చేశాలే అని చెప్పి ఇక దివ్య అయితే మురళితో మాట్లాడుతుంది. పోనీలే, ఇప్పుడు నువ్వెక్కడున్నావు, నిన్ను కలవాలి అని అంటుంటే, బావా ప్రతిసారి నిన్ను కలవడానికి బయటికి వచ్చినప్పుడల్లా కుచిల పిన్ని రకరకాల ప్రశ్నలు వేసి నన్ను చావ కొడుతుంది. నేను రాలేను బావా, ఏదైనా ఉంటే ఫోన్లోనే చెప్పు అని అంటుంటే, దివ్య నీకింతకు ముందే చెప్పాను, ఆ పాపని అడ్డం పెట్టుకుని అరవిందతో ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టించుకోవాలి అని. కానీ నువ్వు అదేది చెయ్యకుండా ఇలా మాటలతోనే సరిపెట్టేస్తున్నావు. ఇంకెప్పుడు మనిద్దరం పెళ్లి చేసుకునేది, సంతోషంగా ఉండేది అని చెప్పి మురళి దివ్యతో మాట్లాడడంతో, అది కాదు బావా, సరే వస్తున్నాను అని చెప్పి ఇక దివ్య మురళిని కలవడానికి బయలుదేరుతుంది. ఇంతలో పద్మావతి ఇంటికి వస్తూ ఉంటుంది. దివ్య మురళి దగ్గరికి వచ్చి, బావా ప్రతిసారి నిన్ను కలవాలి అంటే ఇంట్లో చాలా అబద్ధాలు చెప్పవలసి వస్తుంది, నాకు అది ఎంతో ఇబ్బందిగా ఉంది అని అంటుంటే, ఏంటి దివ్య అంత ఇబ్బంది పడుతున్నావు, నా కోసం ఆ మాత్రం చెయ్యవా అని చెప్పి మురళి దివ్య దగ్గరికి వెళ్ళి తన చెంప మీద చెయ్యి వేసి తనతో ప్రేమగా మాట్లాడుతూ తెగ నటించేస్తూ ఉంటాడు. ఇంతలో పద్మావతి దూరం నుంచి మురళిని చూసి, ఇదేంటి మురళిలా ఉన్నాడు, వీడేంటి ఇక్కడ ఉన్నాడు, పక్కన ఉన్న అమ్మాయి ఎవరు, చూడటానికి కాస్త దివ్యలా కనిపిస్తుంది అని చెప్పి పద్మావతి ఇంకొంచెం ముందుకు వచ్చి చూసేసరికి అక్కడ పద్మావతి అనుకున్నట్టు దివ్యే కనిపిస్తుంది. దివ్యని చూసిన పద్మావతికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఆవేశంగా దివ్య దగ్గరికి వెళ్దామని ముందడుగు వేసి ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇక వాళ్ళిద్దరి మధ్యన అసలు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని దగ్గరగా వెళ్ళి సైలెంట్గా దొంగచాటుగా వాళ్ళు మాట్లాడుకున్న ప్రతి మాటని వింటుంది. ఇక దివ్యతో మురళి, చూడు దివ్య, నువ్వు పాలల్లో ఇచ్చిన పౌడర్ గురించే ఆలోచిస్తున్నావు, కానీ ఆ పౌడర్ వల్ల ఆ పాపకి ఏమీ జరగలేదు కదా. చూడు దివ్య, ఎలా అయినా సరే పాపని ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చి నాకు ఇచ్చావంటే పాపని అడ్డం పెట్టుకొని అరవిందతో ఆస్తి పత్రాల మీద సంతకాలు పెట్టిస్తాను. ఆ తర్వాత ఆస్తితో నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని సంతోషంగా బ్రతకచ్చు. నా మాట నమ్ము దివ్య అని చెప్పి ఇక మురళి దివ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇదంతా విన్న పద్మావతి, ఇంత కుట్ర చేస్తుందో దివ్య ఈ మురళితో కలిపి అని చెప్పి ఇక పద్మావతి చాలా కోపం తెచ్చుకుంటుంది. కానీ మురళి గురించి నిజాన్ని దివ్యకి తెలియాలి అన్నా, మురళి దివ్యని మోసం చేస్తున్నాడు అన్న సంగతి దివ్య తెలుసుకోవాలి అన్నా పద్మావతి కొత్త ప్లానే చేయాలి. అలాగే ఇక్కడ యశోధర్ విషయంలో నిజం తెలిసిన తర్వాత విక్రమాదిత్య దగ్గర పద్మావతి జీవితం ఏ రకంగా మలుపు తిరుగుతుందో అన్న సంగతి రానున్న ఎపిసోడ్స్లో మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.